ఛానల్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। లాజిస్టిక్స్ హబ్ గా ఏపీ ఇదేనా పద్ధతి? సభలో పలువురు ఎమ్మెల్యేల తీరుపై సీఎం ఆగ్రహం। ఫార్మా పైన కొరడా, భారత వైరి దేశాలతో ట్రంప్ భేటీలు। హమాస్ ను అంతం చేస్తాం నెతన్యాహు। బంగాళాఖాతంలో వాయుగుండం, లడ్డు సిక్కు పచ్చజెండా। దసరా పర్వదినాన మెగా కార్నివాల్, బఠానీలతో కలిగే పలు ఆరోగ్య ప్రయోజనాలు। ఈరోజు వార్తలను చూద్దాం। లాజిస్టిక్స్ హబ్గా ఏపీ। లాజిస్టిక్స్, రవాణా, పరిశ్రమలు, క్వాంటమ్ కంప్యూటింగ్, టూరిజం రంగాలలో సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు। తెలుగువారంతా నెంబర్ 1గా ఉండాలని, ప్రపంచంలోనే భారత్ ముందుండాలని చంద్రబాబు ఆకాంక్షించారు। అసెంబ్లీలో ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడుతూ లాజిస్టిక్స్ అంశంపై తొలిసారి పలు అంశాలను చర్చించారు। వస్తు రవాణాతో పాటు ప్రయాణికుల రవాణా రంగంలోనూ మరింత అభివృద్ధి చేస్తాం। దేశ రవాణా రంగ వ్యయం 24.07 లక్షల కోట్లు, జీడీపీలో లాజిస్టిక్స్ వాటా 7.97%, రవాణా రంగంలో రహదారి వాటా 41%। లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించవలసిన అవసరం ఉంది। తూర్పు తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం మనది, అందువల్ల వస్తు రవాణా రంగంలో మనమే కీలకం। లాజిస్టిక్స్ యాజమాన్యం, నిర్వహణలో ప్రత్యేక ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తాం। రైలు, రోడ్డు, విమాన, జల రవాణాతో పాటు పైప్లైన్ ద్వారా గ్యాస్, నీరు లాంటివి రవాణా చేయవచ్చు। మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ద్వారా హయ్యర్ కార్గో చేయడం ద్వారా రవాణా వ్యయం తగ్గించుకోవచ్చు। డ్రై పోర్టులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి। లాజిస్టిక్స్లో ఎకోసిస్టమ్ తీసుకువస్తాం, దీనికోసం బ్లూ ప్రింట్ తయారు చేస్తామని ఆయన వివరించారు। ఇదేనా పద్ధతి? శాసనసభలో ప్రతిపక్షం లేని మాట నిజం। అధికార పార్టీ సభ్యులే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలను లేవనెత్తుతుండటం నిజం। కానీ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మరింత స్వేచ్ఛ తీసుకుని మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలతో విమర్శలకు దిగడం, సొంత అజెండాలతో ప్రశ్నలు సంధించడంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు। పలువురు ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావిస్తూ ఇటీవల కాలంలో ఎన్నడూ లేనట్లుగా ఆయన తీవ్ర స్వరంతో మండిపడ్డారు। ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో శాసనసభ వ్యవహారాల మంత్రిగా చూసుకోవాలి కదా అని పయ్యావుల కేశవ్ను ప్రశ్నించినట్లు తెలిసింది। చీఫ్ విప్లు దీనికి బాధ్యులే అని స్పష్టం చేసినట్లు సమాచారం। విశ్వసనీయ సమాచారం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం అసెంబ్లీకి వచ్చిన వెంటనే తన ఛాంబర్లో కొందరు పార్టీ సీనియర్ నేతలు, సీనియర్ మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు। గురువారం నాటి పరిణామాలపై వారితో చర్చించారు। బంగాళాఖాతంలో వాయుగుండం, బంగాళాఖాతంలో 2 రోజులుగా కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం ఉదయానికి మధ్య వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి తీవ్ర అల్పపీడనంగా సాయంత్రానికి వాయుగుండంగా బలపడింది। వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది। అది ప్రస్తుతం ఒడిశాలో పూరికి 60 కిలోమీటర్లు దక్షిణాగ్నేయంగా, గోహెల్పూర్కు 130 కిలోమీటర్లు తూర్పుగా, కళింగపట్టణానికి 230 కిలోమీటర్లు తూర్పు ఈశాన్యంగా కేంద్రీకృతమై ఉంది। వాయుగుండం పశ్చిమంగా పయనించి శనివారం ఉదయం కళింగపట్నం, పూరి మధ్య గోపాల్పూర్కు సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది। కాగా తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో మేఘాలు ఆవరించాయి। ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి। శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విజయనగరంలో 58.75, ఆముదాలవలసలో 54, శ్రీకాకుళంలో 48.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది। ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది। ఈ రోజు నుంచి రేపటి ఉదయం వరకు కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలతో వర్షాలు కురుస్తాయి। ముగిసిన మిగ్ శకం, భారత వాయుసేనలో
ఓ సువర్ణాధ్యాయానికి తెరపడింది. 6 దశాబ్దాలకు పైగా భారత గగనతల రక్షణ భారాన్ని తన రెక్కలపై మోసిన MiG-21 శకం ముగిసింది. ఎన్నో యుద్ధాలు, ఆపరేషన్లలో భారత విజయ పతాకాన్ని రెపరెపలాడించిన రష్యా తయారీ MiG-21 యుద్ధ విమానాలు వాయుసేన నుంచి గౌరవంగా రిటైర్ అయ్యాయి. చండీగఢ్ ఎయిర్ బేస్లో శుక్రవారం జరిగిన డీకమిషన్ కార్యక్రమంలో వాయుసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఈ ఐకానిక్ యుద్ధ విమానాలకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఫార్మా పైన ట్రంప్ సుంకాల కొరడా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల కత్తి జలిపించాడు. బ్రాండెడ్, పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ పై 100%, కిచెన్ క్యాబినెట్లు, బాత్రూమ్ వ్యానిటీ, సింక్, స్టోరేజ్ క్యాబినెట్లపై 50%, అప్ హోస్టెడ్ ఫర్నిచర్పై 30%, హెవీ ట్రక్కులపై 25% దిగుమతి సుంకాలు విధించారు. ఈ సుంకాల గురించి ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి బ్రాండెడ్, పేటెంటెడ్ ఫార్మా ఉత్పత్తులపై 100% సుంకం విధిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్పత్తులన్నీ విదేశాల నుంచి అమెరికాను వరదలా ముంచెత్తుతున్నాయని, ఇది చాలా అన్యాయమని, అమెరికా జాతీయ భద్రతను కాపాడుకోవడం కోసం ఇతర కారణాల రీత్యా అమెరికా తయారీ రంగాన్ని రక్షించుకోవడానికై సుంకాలు విధిస్తున్నానని పేర్కొన్నారు. హమాస్ను అంతం చేస్తాం. హమాస్ను అంతం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. శుక్రవారం ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తూ ఇజ్రాయెల్ తప్పకుండా ఆ పని పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. అంతర్జాతీయంగా ఏకాకిగా మిగిలినప్పటికీ పలు దేశాల ప్రతినిధులు నిరసన తెలిపి మూకుమ్మడిగా వాకౌట్ చేసినప్పటికీ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. పాశ్చాత్య దేశాలు ఒత్తిళ్లకు లొంగినా ఇజ్రాయెల్ మాత్రం ఎలాంటి ఒత్తిడికి లొంగదని గ్యారంటీ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పాలస్తీనా దేశాన్ని గుర్తించడం అంటే యూదులు, అమాయకులకు వ్యతిరేకంగా ఉగ్రవాన్ని ప్రోత్సహించినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి వ్యతిరేకంగా కొందరు కేకలు వేయగా మరో మూల కొందరు చప్పట్లు కొట్టడం కనిపించింది. లడ్డూ సెట్కు పచ్చజెండా. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం యథావిధిగా దర్యాప్తు కొనసాగించవచ్చునని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ సిట్లో తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ జె వెంకట్రావును దర్యాప్తు అధికారిగా నియమించడాన్ని సమర్థించింది. ఆయన విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. సిట్ ఒక నిర్దిష్ట అధికారిని నియమించుకోవాలనుకుంటే అందులో తప్పేముందని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. దర్యాప్తు మొత్తం సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగుతున్నప్పుడు విచారణ బాధ్యతలను సిట్ మరో అధికారికి అప్పగించడంలో ఎటువంటి తప్పు లేదు. సిట్ దర్యాప్తు పర్యవేక్షణను వదిలేయలేదు కదా, అది కేవలం తమ నియంత్రణలో పనిచేసే ఒక దర్యాప్తు అధికారిని మాత్రమే నియమించుకుంది అని స్పష్టం చేశారు. దసరా పర్వదినాన మెగా కార్నివాల్. దసరా పర్వదినాన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో గిన్నిస్ బుక్ రికార్డుకు ఎక్కేలా మెగా కార్నివాల్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 2-3 తేదీల్లో ఈ మెగా కార్నివాల్ నిర్వహిస్తారు. ఈ కార్నివాల్ ఏర్పాట్లను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం సమీక్షించారు. కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం ఈ కార్నివాల్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ ఎదుట ఏర్పాటు చేస్తున్న సభావేదిక స్థలాన్ని పరిశీలించారు. విజయవాడ దసరా ఉత్సవాలు కేవలం నగర స్థాయిలోనే కాక దేశ, ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించేవేళ ఈ కార్నివాల్ నిర్వహించనున్నాం. మొత్తం 3000 మంది కళాకారులతో జరిగే ఈ అద్భుత ప్రదర్శన ద్వారా గిన్నిస్ బుక్ రికార్డుల్లో ఎక్కనున్నాం. విజయవాడ దసరా ఉత్సవాలు భవిష్యత్తులో మరింత విశిష్టంగా నిలుస్తాయని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. సూపర్ ఓవర్లో శ్రీలంక ఓటమి. ఆసియా కప్ సూపర్ 4లో నామమాత్రపు మ్యాచ్ అయిన భారత శ్రీలంక మ్యాచ్ అభిమానులను ఉర్రూతలొగించింది. అయితే 203 పరుగుల ఛేదంలో లంక ఓపెనర్ నిస్సాంక 107 పరుగులతో గెలుపు దిశగా తీసుకువెళ్లిన చివరి ఓవర్లో తడబాటుతో మ్యాచ్ను టై చేసుకుంది. ఇక సూపర్ ఓవర్లో లంక 5 బంతుల్లో
2-2 స్కోరుతో నిలవగా భారత్ తొలి బంతికే 3 రన్స్ చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం పాక్తో సూర్యసేన ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 31 బంతుల్లో 61, తిలక్ 34 బంతుల్లో 49 నాటౌట్, శాంసన్ 23 బంతుల్లో 39 వేగంగా ఆడారు. ఆ తరువాత భారీ ఛేదంలో శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. బఠానీలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు. లేత బఠానీ ఆకులు తేలికగా జీర్ణమవుతాయి. మధుమేహం, స్థూలకాయ సమస్యలు ఉన్నవారికి బఠానీ గింజల కన్నా ఆకులే ఎక్కువ మేలు చేస్తాయి. ఎందుకంటే బఠానీల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బఠానీ ఆకులు దప్పికను తగ్గిస్తాయి, డీహైడ్రేషన్ను నివారిస్తాయి, జీర్ణ ప్రక్రియ సజావుగా అయ్యేలా చేస్తాయి. బఠానీ ఆకులు క్రమం తప్పకుండా తింటే నోటిలోని అల్సర్స్ తగ్గుతాయి, రుచి పెరుగుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. సోనం వాంగ్చుక్ అరెస్టు. పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. లద్దాఖ్లో హింసకు ఆయనే కారణమని, యువతను రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని కేంద్ర హోంశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే కారణంతో తనను అరెస్టు చేస్తే సంతోషమని వాంగ్చుక్ గురువారం ప్రకటించారు. ఓపీటీ విద్యార్థులపై ట్రంప్ సర్కారు కన్ను. విద్యార్థుల నివాసాలు, హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు, వారి I-983 ఫామ్లు, ఇతర పత్రాల పరిశీలన. స్టెమ్ ఓపీటీలో దాదాపు 1,00,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. రష్యా చమురు ఎగుమతుల నిలిపివేత. చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులతో రష్యాలో ఇంధన కొరత. పేరా పండుగ. నేటి నుంచి ప్రపంచ పేరా అథ్లెటిక్స్. 100 దేశాలు, 1,500 మంది అథ్లెట్లు. బరిలో తెలుగు అథ్లెట్లు దీప్తి, రవి, అకీరా. రౌఫ్, సూర్యలకు జరిమానా. భారత్తో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో రెచ్చగొట్టేలా హావభావాలు ప్రదర్శించిన పాకిస్తాన్ పేసర్ హారిస్ రౌఫ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి సీరియస్ అయింది. మ్యాచ్ ఫీజులో 30% జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ రెఫరీ రిచి ప్రకటించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.